హలో హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉండే చిన్న రవ్వతో చాలా సింపుల్గా ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నాను. టమాటీ బాత్ అంటాం కదండి దాన్ని. పావు కేజీ టమాటీలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, జీడిపప్పు కొంచెం, పల్లీలు కొంచెం, తగినన్ని పోపులు కూడా తీసుకున్నాను, పచ్చిమిర్చి, క్యారెట్. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని రవ్వను కూడా మనం కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వను తీసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకొని స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని పచ్చిమిర్చి అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవన్నీ కూడా వేయించుకోవాలండి. పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తగినన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటీలు అన్నీ కూడా వేసుకొని వేయించుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా దగ్గరికి అయ్యి మగ్గేంత వరకు మూత పెట్టుకొని తీసేటప్పటికి ఆయిల్ పైకి రావాలి. టమాటీ బాత్ అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉండాలండి. బాగా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేనైతే. అది పక్కన పెట్టుకున్నాం కదా. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు, 2 కప్పులన్నర నీళ్ళు పడతాయండి. అది బాగా ఎసరు మరిగిన తర్వాత రవ్వను మెల్లిమెల్లిగా ఆ ఎసరులో వేస్తూ సిమ్మిలో పెట్టి తిప్పుకోవాలండి. ఆ గరిటెతో మెల్లిగా తిప్పుకుంటే ఉండలు కట్టకుండా ఉప్మా రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఎంతో ఇష్టంగా మా పిల్లలైతే టమాటీ బాత్ చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి చట్నీ